మేడ్చల్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న జిట్టా క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ను లాంఛనంగా ప్రారంభించినట్లు టోర్నమెంట్ నిర్వాహకులు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, సీనియర్ బీఆర్ఎస్ రాజకీయ నాయకులు జిట్టా శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా బిజిలీ టీవీతో తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా సుమారు 33 టీములు పాల్గొననున్న ఈ సీజన్ 2 టోర్నమెంట్ను రాష్ట్ర మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా ఈ క్రీడా కార్యక్రమానికి మేడ్చల్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చామకూర మహేందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఆహ్వానించారు. శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు తాము తప్పకుండా హాజరవుతామని జిల్లా నాయకులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. యువతలో క్రీడలను ప్రోత్సహించేందుకు శ్రీనివాసరెడ్డి ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు జిట్టా శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా నిస్వార్థంతో కొనసాగిస్తున్నారని, శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లుగా నరేష్ చారి, కార్తిక్ రెడ్డి, భానుచందర్ రెడ్డి, ప్రణీత్, నరేందర్, బబ్లులను నియమించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.